హాయ్ అండి, కౌసల్య కిచెన్ కి స్వాగతం. ఈరోజు కౌసల్య కిచెన్ లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అండి. ముందుగా అయితే నేను రైస్ వండి పెట్టుకున్నాను. రైస్ ఉండటం చాలా లెంతీ అవుతుందని నేను ఈ వీడియోకి ముందుగానే రైస్ వండి పెట్టుకున్నాను. చూడండి, ముగ్గురికి సరిపడా రైస్ ని నేను ఈ విధంగా పొడి పొడిలాడుకుంటూ ఉంచుకున్నాను. ఈ యొక్క రైస్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ నేను 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. ముందుగా రైస్ కి సరిపడినంత పెద్ద గిన్నెను పెట్టేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి పాత్రను పెట్టుకున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ లైట్ గా కాగిన తర్వాత ఒక్కొక్క ఎగ్స్ కొట్టేసుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టేసుకోండి. ఇలా 6 గుడ్లని వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకోవాలి. మనం నాన్ స్టిక్ పాత్ర కనుక ఏమీ అడుగు పట్టదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనం ఎగ్స్ అనేది చక్కగా ఉడికిపోతాయి. ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు చేసుకోవాలి. మరి ఒక్కసారి మొత్తం తిప్పేయకూడదండి. ఎల్లో చెదిరి బాగా నీసు వాసన వస్తుంది. ఎగ్ అనేది కొంచెం ఉడికిన తర్వాతకి ఇలా ముక్కలు చేసేసుకోవాలి. ఎగ్ లో లైట్ గా ఉప్పు వేసుకోవాలండి, మరి ఎక్కువ వద్దు. చూడండి, ఇలా ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఎగ్ మరి ఎక్కువగా ఉడకవసరం లేదు. ఈ విధంగా ఎగ్స్ ఉడికినాక తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎగ్స్ అన్ని తీసేసుకున్న తర్వాత అదే పాత్రలో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్ గా కాగిన తర్వాత ఒక ఆనియన్స్ వేసుకోవాలి. 1 కప్పు క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి. 1 క్యాప్సికం ఇలా పెద్ద పెద్ద ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. 1 క్యారెట్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి. ఈ విధంగా వేసుకున్న తర్వాతకి స్టవ్ కొద్దిగా మీడియంలో పెట్టుకొని ఇవన్నీ లైట్ గా కుక్ చేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడంతా పసుపు మొత్తం వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం అంతా. దీనికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి రైస్ కలిసిలా కలుపుకోవాలి. ఇలా చితుక్కుంటూ కలుపుకుంటే మంచిగా కలుస్తుంది. ఇలా ఎక్కడ వైట్ అన్నం లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడు వేసేసుకోవాలి. ఒకసారి ఉప్పు చూసుకొని, కొంచెం అంత ఉప్పు తక్కువ పడింది, కొద్దిగంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. మళ్ళా ఒకసారి ఉప్పు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత చూడండి, వైట్ రైస్ అనేది ఎక్కడా లేదు కదా, చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉడికినాయే గనక ఇప్పుడు వేసేసుకోవాలి. ఈ ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ కలుపుకున్న తర్వాత సోయా సాస్ వేసుకోవాలి. నేను 1 స్పూను సోయా సాస్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ టమాటా సాస్ వేస్తున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. ఈ విధంగా 3 వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఎమ్మి ఎగ్ ఫ్రైడ్ రైస్ చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్ గా. ఫైనల్ టచ్ ఏంటంటే చివరిగా 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. అదే విధంగా గుప్పెడు ఉల్లికాడలు వేస్తున్నాను. అంతే, ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సూపర్ ఎమ్మిగా ఉంది కండి. దీంట్లో కూరగాయలన్నీ పడ్డాయి కనుక ఎంతో సూపర్ టేస్టీ ఉంటుందండి. ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి, సూపర్ హ్యాపీ అవుతారు. వడ్డించే ముందు 1 నిమ్మకాయ యాడ్ చేసుకోండి, సూపర్ టేస్టీ ఉంటుంది.
చాలా చక్కగా పుల్ల పుల్లగా ఎగ్జాక్ట్గా ఎంతో బాగుంటుంది. చూడండి, సూపర్ ఎమ్మి ఎమ్మి టేస్ట్. ఎంతో హెల్దీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.